డైలీ టేస్ట్ ది డైలీ. సింక్ అయిన దర్శకులతో శివమెత్తుతున్నారు సీనియర్ హీరోలు. తమ ఏజ్ మర్చిపోయి ఇష్టంగా కష్టపడుతున్నారు. అసలు వీళ్ళు మనం ఇన్నాళ్ళు చూసిన హీరోలేనా అనే అనుమానాలు వచ్చేంతగా మారిపోతున్నారు. మరి సింక్ అయిన దర్శకులు ఎవరు, శివాలెత్తుతున్న సీనియర్లు ఎవరు, అసలు ఏంటి కదా చూద్దాం ఎక్స్క్లూజివ్గా. చూస్తున్నారుగా ఇక్కడ చిరంజీవి చేస్తున్న అల్లరి. మెగాస్టార్ని ఇలా చూసి ఎన్నాళ్ళైందో కదా. కొన్నేళ్లుగా తాను మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ అంతా అనిల్ రావిపూడి సినిమా సెట్స్లో తీర్చుకుంటున్నారు మెగాస్టార్. నిజం చెప్పాలంటే అనిల్ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి చిరులో వింటేజ్ అల్లరి బయటకొచ్చింది. చిరంజీవికి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్ గ్రౌండ్ మాదిరి. కొన్నేళ్లుగా తనది కాని గ్రౌండ్లోనే బరిలోకి దిగుతున్నారు చిరు. ఇన్నాళ్లకి కామెడీ జాన్రాలోకి రావటంతో చిన్న పిల్లాళ్లా ఎగ్జైట్ అయిపోయారు. అందుకే ముందే పూర్తయిన విశ్వంభరణి కూడా పక్కన పెట్టి అనిల్ సినిమానే ముందుకు తీసుకొస్తున్నారు. పైగా పాటలకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య కూడా తనకు సింక్ అయిన దర్శకుల కోసం ప్రాణం పెట్టేస్తున్నారు. అఖండ 2లో శక్తి వంచన లేకుండా నటించారు నటసింహం. నెక్స్ట్ గోపీచంద్ మలనేని సినిమా కోసం వారియర్గా మారిపోతున్నారు. పీరియడ్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే మేకోవర్ అవుతున్నారీనా. వీరసింహారెడ్డి తరువాత రిపీట్ అవుతున్న కాంబో ఇది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్తో అల్లరి చేసేందుకు సిద్ధమైపోయారు. ఫ్యామిలీ జాన్రాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వీళ్ళిద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఇక డాన్స్ చేయటమే మర్చిపోయిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కోసం పుష్కరం తర్వాత కాలు కదిపి చిన్నపిల్లాళ్లా ఎంజాయ్ చేశారు.